కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. షష్ఠి మహోత్సవాలు పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాల గ్రామంలో వెంచేసిన శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. స్వామి దర్శనానికి వచ్చే సుమారు 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టామని ఆలయ అధికారులు తెలిపారు. ఓం సుబ్రహ్మణ్యేశ్వర నమః. ఈరోజు శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం, ఇంద్రపాలెం గ్రామం, కాకినాడ రూరల్ మండలం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి వేలాదిగా భక్తులు ఉదయం 2 గంటల నుంచే రావడం జరుగుతుందండి. మా డిప్యూటీ కమిషనర్ DLV రమేష్ గారు ఆదేశాల అనుసారంగా 20 మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిప్యూటీ చేయడం జరిగిందండి. CFO కింద కాకినాడ ఇన్స్పెక్టర్ అయిన V. పనేంద్ర కుమార్ నన్ను నియమించడం జరిగిందండి. అలాగే ఈవోలు అలాగే డిప్యూటీ స్టాఫ్ అందరూ కలిసి కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు అయితేనే, చిన్నపిల్లలకి పాలు ఏర్పాటు చేయడం అయితేనే, అలాగే వాటర్ సదుపాయము, అలాగే మనకి పులిహోర ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. పొద్దుటి నుంచి భక్తులు ఇంచుమించు 10,000 నుంచి ఇంచుమించు 25,000 వరకు ఇప్పటివరకు దర్శించడం జరిగిందండి. అలాగే కూడా 10:30కి మేము అన్నదానం స్టార్ట్ చేస్తాం జరుగుతుంది సార్. అన్నదానంలో కూడా అనేక భక్తులు పార్టిసిపేట్ చేసి ఆ స్వామివారి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సాయంత్రం వరకు ఇంచుమించు 75,000 వరకు రావచ్చని మా అంచనా అండి. భక్తులకు చాలా రద్దీగా వస్తున్నారు. స్వామి యొక్క విశిష్ట దర్శనం కోసం చాలా మంది భక్తులు పొద్దున్నుంచి ఉదయం 2:30 నుంచి బాగా ఫ్లోటింగ్ బాగా జరుగుతుందండి. కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో అయితేనే, అలాగే మొత్తం ఫ్రీ దర్శనం అయితేనే, 30 రూపాయల దర్శనం అయితే, 50 రూపీస్ దర్శనం అయితే ఫ్రీగా కూడా వాళ్ళకి మేము అలౌ చేస్తున్నామండి.
ఎటువంటి ఇబ్బంది లేవు. వాటర్ సదుపాయం కూడా చేయడం జరుగుతుంది. సుమారు మా ఎక్స్పెక్టేషన్ 75,000 వరకు వస్తారని మేము అంచనా వేస్తామండి. ఈ 10:30కి మేము అన్నప్రసాదం మేము స్టార్ట్ చేస్తాం. చాలా మంది భక్తులు కూడా దానికి వాళ్ళ యొక్క చందాల రూపంలో కూడా దేవుడికి కానుకలు ఇస్తున్నారండి. కాబట్టి ఈ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుందని మేము చెప్తున్నాం సార్.